మహాగణనాథుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఖైరతాబాద్ మహాగణపతికి క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో సప్తముఖ గణపతి గంగమ్మ ఒడికి చేరనున్నారు. అలాగే అటు మొజంజాహి మార్కెట్ వద్ద కూడా భక్తులు పోటెత్తారు. గణేష్ నిమజ్జనోత్సవాల కోసం మార్కెట్ మీదుగా గణనాథుల నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ తరలి వెళుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ మూర్తి. మొత్తానికి హైదరాబాద్లోని గణేష్ నిమజ్జనాలు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ మహానగరంలోని చాలా మటుకులు ఏదైతే గల్లీల్లో కూడా బస్తీల్లో ఉన్న గణేష్లు కూడా ప్రస్తుతం నిమజ్జనకి అయితే బయలుదేరారు. ముఖ్యంగా చూసినట్టయితే ప్రస్తుతం మన ఎంజిఎం మార్కెట్ రోడ్లో ఉన్నాం. ఎంజిఎం మార్కెట్ రోడ్ దగ్గర పూర్తిగా భక్త సందోహంతో ఏదైతే వినాయకుళ్ళు అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు. అలాగే మరొక పక్క భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కూడా గణేషుల్ని ట్యాంక్ బండ్ నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే ఎంజిఎం మార్కెట్ రోడ్లో చూసుకున్నట్టయితే ఓల్డ్ సిటీ నుంచి మెయిన్గా ఏదైతే గణేషులు అయితే వస్తాయి. అలాగే మరొక పక్క ఇప్పటికే ట్యాంక్ బండ్ దగ్గర ఖైరతాబాద్ గణేషులు కూడా నిమజ్జనం అయితే కొనసాగుతుంది. గణేషుల నిమజ్జనం కొనసాగిన తర్వాత వరుసగా ఇటు నుంచి పూర్తిగా గణేషులు కూడా నిమజ్జనానికి అయితే వెళ్తారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎంజిఎం మార్కెట్ దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిమజ్జనం ప్రశాంతంగా జరిపేందుకు హైదరాబాద్, రాచకొండ అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే బందోబస్తు కోసం సుమారు 25,000 మంది డ్యూటీలో ఇప్పటికే పోలీసులు అయితే ఉన్నారు. మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ అధికారులు, ఎలక్ట్రిసిటీ బోర్డు, వాటర్ సిటీ బోర్డు ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఏదైతే నిమజ్జనానికి పూర్తిగా సహకరిస్తున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా గణనాథుల నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చాలా మటుకు నిమజ్జనాలు అయితే పూర్తయినాయి. అలాగే ట్యాంక్ బండ్ వద్ద ఇప్పుడు ఖైరతాబాద్ మహాగణపతి కూడా నిమజ్జనం అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత ఇటు నుంచి వెళ్ళే ప్రతి ఒక్క గణేష్ను కూడా అక్కడైతే నిమజ్జనం చేస్తారు. ముఖ్యంగా ఇప్పటికే కొన్ని లక్షల్లో గణేష్ నిమజ్జనాలు అయితే ట్యాంక్ బండ్ దగ్గర కొనసాగుతాయి. గత ఏడాది చూసుకున్నట్లయితే సుమారు 70,000 వరకు కూడా ట్యాంక్ బండ్లో నిమజ్జనాలు కొనసాగాయి. ఈసారి సుమారు 1,00,000కు పైగా అయితే నిమజ్జనాలు కొనసాగుతాయంటూ కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ఇక్కడ ఎంజిఎం మార్కెట్ రూట్లో కూడా గణేషులను ఇటు నుంచి వెళ్లేందుకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉండేందుకు కూడా పూర్తిగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే మరొక పక్క ఓల్డ్ సిటీ నుంచి వచ్చే ప్రతి గణేష్ కూడా ఎంజిఎం మార్కెట్ రోడ్లో వెళ్తుంది. అలాగే మరొక పక్క బాలాపూర్ గణేష్ కూడా ఇటు నుంచే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ పూర్తిగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 21 కిలోమీటర్ మేర బాలాపూర్ గణపతి శోభయాత్ర అయితే కొనసాగుతుంది. ఈ శోభయాత్ర నేరుగా అంటే అక్కడి నుంచి బాలాపూర్ నుంచి మొదలైన ఈ శోభయాత్ర కొన్ని ప్రాంతాలు అంటే సుమారు ఏదైతే ఎంజే మార్కెట్ కావచ్చు, చార్మినార్ వైపు నుంచి ఎంజే మార్కెట్ నుంచి నేరుగా ట్యాంక్ బండ్ అయితే వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగేందుకు కూడా పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క భక్తులు కూడా నృత్యాలు చేస్తూ కూడా గణనాథుని సాగనంపుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో గణేష్ను పెట్టుకుంటారు. ప్రతి ఇంట్లో పెట్టుకున్న గణేష్ను కూడా ఒక శోభాయాత్రగా అయితే ఇటు నుంచి అయితే తీసుకెళ్తూ ఉంటారు. అలాగే మరొక పక్క ఇప్పటికీ బాలాపూర్ మా గణపతి కూడా కొద్దిసేపటి తర్వాత ఏదైతే ఈ ఏరియాకి అయితే చేరుకుంటారో ఇక్కడ నుంచి కూడా నేరుగా ట్యాంక్ బండ్ అయితే వెళ్తారు. సుమారు 700 సీసీ కెమెరాలు కూడా ఈ రూట్లో ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ నుంచి పూర్తిగా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే మరొక పక్క ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క బాలాపూర్ మహాగణపతి కూడా 21 కిలోమీటర్ శోభయాత్ర కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం అధికారులు కూడా పూర్తిగా ఇక్కడైతే చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణేష్ కూడా క్రేన్ నెంబర్ 4 దగ్గర ఇప్పటికే నిమజ్జనాన్ని అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత వరుసగా ఇక్కడున్న గణేష్లు కూడా పూర్తిగా నిమజ్జనానికి అయితే వదులుతారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ అధికారులు చర్యలు అయితే తీసుకున్నారు. ఫ్రీ వాటర్ ప్యాకెట్లు అలాగే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి అంటే ఈ ఏరియా ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల కింద ట్రాఫిక్ డైవర్షన్స్
పెట్టారు. ముఖ్యంగా ఇటు నుంచి వచ్చే వాహనాలు కూడా మరోవైపు మళ్లించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా ఒక రూట్ మ్యాప్ కూడా విడుదల చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే హైదరాబాద్లోని మహాగణపతి అంటే మొన్న 9 రోజులకు కూడా చాలా మటుకు గణపతులు నిమజ్జనమని ఇప్పుడు 11 రోజుల పాటు కూడా గణేశుడు పూజలు అందుకొని ప్రస్తుతం నిమజ్జనానికి అయితే బయలుదేరారని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా సుమారు చాలా మటుకు గణేశులు అయితే నిమజ్జనం అయితే కొనసాగే. మరొక పక్క అంటే ఈరోజు ఉదయం నుంచి రేపు అర్ధరాత్రి వరకు కూడా ఇదే తరహాలో నిమజ్జనాలు అయితే కొనసాగుతాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు అర్ధరాత్రి 10 గంటల వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఈ ఏరియాలోని గణేశులు వరుసగా తీసుకెళ్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద పెద్ద టిప్పర్లోని ఏదైతే ఈ గణనాథులు తీసుకెళ్తారు కాబట్టి ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి రేపు రాత్రి 10 గంటల వరకు కూడా పూర్తిగా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అలాగే మరొక పక్క ట్యాంక్ బండ్ వైపు నుంచి కూడా ఏదైతే పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి ఇక్కడ నుంచి నేరుగా గణపతులన్నీ కూడా ట్యాంక్ బండ్ చేరుకొని అక్కడైతే నిమజ్జనాలకు అయితే కొనసాగుతూ ఉంటాయి. మూర్తి, థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్ ఫ్రమ్ ఎంజీఆర్ మార్కెట్.